హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన జేఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్. నేను మీ జంపయ్య కొండగొర్ల. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో జనవరి 26న మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియో ద్వారా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ ద్వారా ఆమోదించబడింది. ఆ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన జనవరి 26 రోజున మనం ఈ యొక్క రిపబ్లిక్ డేని జరుపుకుంటాము. భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ నాట్ మేడ్ ఇన్ వన్ డే. ఇట్ టుక్ భారత రాజ్యాంగం ఒక్క రోజులో రూపొందించబడలేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన సమయం 2 years 11 months 18 days. మన యొక్క భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మనకు భారత రాజ్యాంగం అనగానే ముందుగా టక్కున గుర్తుకొచ్చే పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితామహుడు అంటారు. ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య అండ్ గణతంత్ర రాజ్యాంగ ప్రకటిస్తుంది. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య అంశాలు అలా ప్రకటిస్తూనే భారత రాజ్యాంగం భారతదేశంలోని పౌరులందరికీ వారి యొక్క ప్రాథమిక హక్కులను కల్పిస్తుంది. ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వం అనుసరించవలసిన మార్గదర్శకాలను భారత రాజ్యాంగం సూచిస్తుంది. అదేవిధంగా ప్రాథమిక విధులు, పౌరులందరూ దేశం పట్ల ఏ విధంగా బాధ్యత వహించాలని ఈ ప్రాథమిక విధుల్లో సూచించడం జరిగింది. ఆదేశిక సూత్రాల్లో ఈ యొక్క నిర్మాణం, భారత రాజ్యాంగం యొక్క నిర్మాణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను విభజించి స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, అదేవిధంగా భారతదేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలను కల్పిస్తూ ప్రజాస్వామ్య మూలాలను మన భారత రాజ్యాంగం కాపాడుతుంది. భారత రాజ్యాంగం భారతదేశంలోని పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అండ్ సౌభ్రాతృత్వాన్ని కల్పిస్తుంది. మన భారత రాజ్యాంగం అన్ని దేశాలలోని రాజ్యాంగం కంటే చాలా గొప్ప రాజ్యాంగం. ఎంతో దృఢమైన లిఖితపూర్వకమైన మన భారత రాజ్యాంగం. మన భారతదేశం ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఎంతో దోహదపడుతుంది. భారతదేశంలోని ప్రజలందరూ ఒక యూనిటీగా ఉండి మన భారతదేశం యొక్క శక్తిని ఈ ప్రపంచానికి తెలియజేయాలని ఈ యొక్క రోజు మీ అందరికీ మనవి చేస్తూ, మన జేఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్ని మొదటి టైం ఎవరైనా చూస్తున్నవారైతే మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన జేఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరీ ముఖ్యంగా మన జేఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని నాకు ప్రోత్సహిస్తూనే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ప్రతిరోజు
మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలతో మీ ముందుకు వస్తామని హామీ ఇస్తూ మరొకసారి మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.